నా పేరు ఆదిలక్ష్మి. మాది బేస్తరపేట, రాణిపేట. తర్వాత మేడము వచ్చిన తర్వాత మేడం ఫస్ట్ పిలిచింది మమ్మల్ని. పిలిచిన తర్వాత మాకు ఏమీ తెలియదు, అసలు ధ్యానం అంటే ఏందని మాకు తెలియదు. కానీ మేడం అందరినీ పిలిచిన తర్వాత వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత మాకు ఏముందిలే ఈ జ్ఞానంలో అని అనిపించింది. తర్వాత రోజు మేడం ఏమో చెప్తుంది రాండి రాండి అని. తర్వాత సరే వెళ్దాము అని మేడము 3ంటికి క్లాసు పెట్టేది మాకు. ఆ క్లాసులో మాకు చేతైన వరకు మా బజారాలు కొంచెం వెళ్ళేటోళ్ళం అందరం. వెళ్ళినాక మా జ్ఞానంలో కూర్చోబెట్టేది. కూర్చోబెట్టిన తర్వాత మాకు రోజు చేసే కొద్దీ కొంచెం మనసు ప్రశాంతంగా అలా ఉండేది. కానీ మేము ఒక వారం పోతున్నాం, ఒక వారం పోకున్నా అట్లా ఉంటే అట్లా కాదు, మీరు 41 రోజు ధ్యానం చేస్తే మీకు దాని విలువ తెలుస్తుందని చెప్పింది మేడం. తర్వాత మేము ఇంకా రోజు కంటిన్యూగా 3ంటికి వెళ్ళి 3-4కు క్లాస్ అయిపోద్ది. ఒక అరగంట మేడము బుక్కులు అవి చదివి చెప్పేది మాకు. కానీ అప్పుడు కంటే ఇప్పుడు మాకు చాలా తెలివి అనేది కొంచెం పర్వాలేదు, ధ్యానం చేస్తే మాకు బాగుంటుంది. ఎందుకంటే మంచి మాటలు వింటే మంచిగా మనం జీవించవచ్చు, చెడు మాటల కంటే ఇది మంచిది కదా మనకు అనే ఒక ఆలోచన మాకు కలిగింది. కలిగినాంచి మేము జ్ఞానం మేడము ఇప్పుడు వచ్చి కూడా ఒక 10 ఏళ్ళు అవుతుంది మా బజారుకు. అప్పటి నుంచి మేము మానుకోకుండా చేస్తున్నాము. కానీ కొన్ని రోజులు మేము మాంసం మామూలుగా తింటా చేస్తున్నాం. చేస్తే అట్ట మీరు చేయకూడదు, అట్లా చేస్తే మీకు ఏం ఫలితం ఉండదు, అందుకని మీరు తినకుండా మీరు చేస్తే దాని విలువ మీకు తెలుస్తుంది అని చెప్పింది. సరే అని చూద్దామని గుళ్ళో ఒకరోజు ఈ జ్ఞాన సభ పెట్టింది. అప్పుడు మాకు అనిపించింది, ఇంకా గుళ్ళోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని మాంసం వల్ల ఏం మనకు ఉపయోగం లేదు, ఆరోగ్యం పాడైపోద్ది, అందుకని నేను ఈరోజు నుంచి మాంసం తిననని అక్కడే అంతలా వాళ్ళకు చెప్పినాంచి నేను ఇంకా మాంసం అనేది నాన్ వెజ్ అస్సలకు తినకుండా ఇప్పుడు అయింది. నేను 5 సంవత్సరాలు దాటిపోయింది మాంసం తినకుండా. గుడ్లు కానీ మాంసం కానీ ఏది తినకుండా ధ్యానం చేస్తున్నాను. చేసినాంచి నాకు ఆరోగ్యము చాలా బాగుంది. కానీ ఎక్కడికైనా పోయినా కూడా అడుగుతారు, ఎందుకు నువ్వు మాంసం తినలేదు, ఏమి దానివల్ల అది బలం కదా, మీరు ఎందుకు మానుకుంటారు అని అంటే నేను చెప్పేదాన్ని మా వాళ్ళందరికీ. కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు, మీరు తినకూడదు, తిన్నాంచి ఆరోగ్యం అంతా పాడైపోద్ది. ఒక జీవిని చంపి మనం తింటుంటే అది ఏడుస్తుంటే మనం తిన్నా మనకు ఏం ఉపయోగం లేదు, అందుకని మీరు కూడా మానుకోండి అని పోయిన కాడల్లా నేను మా వాళ్ళందరికీ చెప్తున్నాను. చెప్పినా కొంతమంది ఏమో సరే అని కొంతమంది చేస్తుండరు, కొంతమంది పట్టించుకున్న వాళ్ళు వదిలేస్తుండరు. కానీ మేము కడతాల పోయినప్పుడు మాకు మేడం ఎప్పుడు రాండి రాండి అని చెప్పేది కడతాల పాపం. కానీ మేము టైం సరిపోక వెళ్ళలేదు. కానీ మొన్న జనవరి 1కు మేము వెళ్ళాము అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ అస్సలకు వైకుంఠం ఎట్లా ఉందో అట్లా అక్కడ అనిపించింది మాకు. కానీ మేము ఇప్పటి నుంచి అస్సలు కడతాలో ఎందుకు మేము చాలా మిస్ అయినాము, ఎందుకు పోలేదు అనే ఒక బాధ అనేది మాకు కలిగిన తర్వాత ఆడ చూసి వాళ్ళ మాస్టర్లు అందరు చెప్పే మాటలు వింటుంటే అస్సలకు అంత ఏడుపు వచ్చేది మాకు. ఎందుకు ఇన్ని రోజులు మేము మేడం చెప్తుంటే మేము వెళ్ళలేకపోయినాం, ఎందుకు వెళ్ళలేదు అనే ఆలోచన మాకు కలిగిన తర్వాత మాకు ఇప్పుడు ఆడికి పోయి వచ్చినాంచి అన్నీ వల్ల మాకు మేలే జరుగుతున్నాయి కానీ కీడు మాత్రం జరగటం లేదు. అందుకని మేము జ్ఞానం అంటే చాలా ఇష్టం మాకు. కానీ ఇంకా మేడం అంతలకు రాండి మీకు తెలుసుకుంటారు అని అన్నా కూడా మేము కొంచెం ఇంట్లో పనుల వల్ల వెళ్ళలేకపోతున్నాం. కానీ దేవుడు అని మాకు మనసు మార్చి వెళ్తుంటే ఇంకా బాగా నేర్చుకుంటామని మాకు ఆలోచన ఉంది. కానీ అయితే చేసినప్పుడు ఇప్పుడు మాంసం తిని ఇప్పుడున్నప్పుడు చాలా మార్పు వచ్చింది మాలో. ఒక మనిషి మారాలంటే చాలా కష్టం. కానీ మాటలు కానీ చూపులు కానీ
తర్వాత ఏ పనైనా సరే మంచిగా మనం బతకాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఏదైనా మనం చేస్తే దేవుడు మనకు మేలే చేస్తాడు అని పత్రిజారు సారు ఎప్పుడు మాకు చెప్పిండో అప్పటి నుంచి మేము బాగా మామూలుగా వెళ్తా చేస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య మాత్రం 7:30కు మేము 7కు పెట్టుకున్నాం ధ్యానము. 7-8 వరకు ఒక గంట చేస్తున్నాం. చేసినప్పుడు కూడా ఒక్కోసారి మాకు కొన్ని అనుభవాలు వస్తున్నాయి. కానీ అంటే మర్చిపోతున్నాం మేము. అంటే ఇంగా మీరు చేయాలి, ఇంగా బాగా సాధన చేస్తే గాని మీకు రావు, చేయకుంటే మీకు తెలియదు అనే ఒక మాటలు మాకు తెలుస్తున్నాయి. కానీ ఒక్కోసారి నేనైతే మర్చిపోయినట్టు వెళ్ళిపోతున్నాను. అంత గొప్ప జ్ఞానము. జ్ఞానం మించింది ఏది లేదు. అందుకని నేను జ్ఞానం అంటే ఎంతో ప్రేమతో చేస్తున్నాను. కానీ నాలో ఒక 6 ఎ ఉం ఉంటాయంట. 6 శక్తులనేది మనకు తెలుస్తా ఉంటాయి చేస్తుంటే. కుండల శక్తి, తర్వాత ఇది మణిపురం చక్రం అట్లాంటియన్నీ 6 ఉన్నాయంట. 6 మనం చేస్తుంటే అయి మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మీకు ఏదైనా మీరు మాట్లాడతారు. ఏదైనా సాధిస్తారు. ఏదైనా చూస్తారు అనే ఒక మాకు కలిగింది. కానీ మాకు ఎంతో ధన్యత ఇది జ్ఞానం దొరికినందుకు. చాలా సంతోషపడుతున్నాము. కానీ దానము ఒకరిని అడగకుండా మీకు దేవుడు ఇస్తాడు అనే దాంట్లో మాకు తెలిసింది. ఎందుకంటే మనం ఎప్పుడూ అడగకుండా ఒకరికి మనం వేసేటట్టే మనకు పైకి తెస్తాడు అన్నట్టే మాకు మాత్రం ఒకరిని అడగకుండా దేవుడు మాకు ఎంతో మేలు చేసిండు. కానీ నా కొడుకు కూడా ఆర్మీకి పోయిండు. ఫస్ట్ సెలక్షన్‌కే నేను అనుకుంటా జ్ఞానం చేస్తా ఉన్నా అబ్బాయి గురించి. కానీ తొందరగా పనయ్యి ఇప్పుడు కొడుకు ఏదో మంచి భవిష్యత్తులోనే నిలబడినాడు. అందుకని చాలా మంచిది. ఆ అబ్బాయికి కూడా నేను చెప్తా, "నువ్వు జ్ఞానం చేసుకో, రాలేదంటుండమా అంటే, నువ్వు జ్ఞానం చేసుకో కూర్చొని. దేవుడు నిన్ను మారుస్తే ఆ పెద్దోళ్ళని కూడా మారుస్తాడు. తొందరగా ఇంటికొస్తావు నాయనా" అని ఫోన్ చేసినప్పుడల్లా మా అబ్బాయికి నేను చెప్పేదాన్ని. సరేలే అమ్మా కూర్చుంటుండు, 5 నిమిషాలు కూర్చున్నాడు, 10 నిమిషాలు కూర్చుంటున్నాను. నువ్వేం భయపడగాకు, నేను చేస్తాలే. నువ్వు నా మాట ఇంటే జ్ఞానంలో కూర్చో, లేతే లేదని నేను మా బాబుకి కూడా చెప్తున్నాను. పోయినంత వరకు నేను ధ్యానం చేయండి, మంచిది, ఆరోగ్యం బావుంటది. ఈ మందుల వల్ల ఈ ధ్యానం చేసుకోండి. ఒక గంట చేసుకోండి, ఒక అరగంట మీరు చేసుకోండి. పనులుంటే ఎన్నో మనం చేసుకుంటాము. కానీ ఈ ధ్యానంకి రమ్మంటే ఎంతో బాధపడతారు. కాదు, ధ్యానం చేసుకోండి. మా అమ్మకు కూడా నేను చెప్తున్నా, "అమ్మా నీకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటున్నావు. కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చో. చాలు, ఉదయం లేచి కూర్చో, బాగుంటది నీ ఆరోగ్యం" అని చెప్పేదాన్ని. కానీ మేడం మా బజారుకొచ్చినాక చాలా మేము మారిపోయినాం. చేపలంటే ఈ బజారుకి ఎట్లో వచ్చాయి బాగా. కానీ అందరు తీసుకోవాలన్నా కూడా మేడం చూసి భయపడుతున్నారు. అందుకని ఒక 20 మందిలో ఒక 50 మందిలో 20 మందైనా కొంచెం మారినట్టు అనిపిస్తుంది మాకు. చాలా బాగుంది మా ఆరోగ్యాలన్నీ. అందరం బాగున్నాం. అందరం బాగుంటేనే కదా బాగుంటదని కోరుకుంటున్నాను. ఈ ఛానల్‌కి ధన్యవాదాలు. ధ్యానం కూర్చున్నప్పుడు ఒక్కోసారి నేను ఎంతో బాగా చేసిన తర్వాత కూడా ఎట్లో పోయినట్టు అనిపిస్తది నాకు. కానీ చాలా బాగుంటది. చేసి కళ్ళు తెరిచినప్పుడు చాలా బాగుంటది. తర్వాత మళ్ళీ ఇంట్లో చేసినప్పుడు కూడా రాత్రులలో కొంచెం కలలు కూడా మంచి మంచివి వస్తాయి. కానీ చెప్పాలనుకుంటా కానీ మర్చిపోతున్నా. చాలా జ్ఞానంలో బాగుంటది నాకు. ఆరోగ్యం కూడా బాగున్నది. చేసిన తర్వాతే బాగుంది.